రాహుల్ రేవంత్ను ఉరి తీయాలి. ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టిండ్రు కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు బీసీ రిజర్వేషన్లపై రాహుల్ మాడలెప్పారు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారని కేటీఆర్ గారు విమర్శలు చేశారు. మరి రాహుల్ రేవంత్ని ఉరి తీయాలి అనే మాట ఎందుకు వాడారంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంటే ఇదే రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల ప్రజల నుంచి కొన్ని ప్రజలు చనిపోయారు. ఈ ప్రభుత్వం యొక్క హామీలు అందక, పథకాలు అందక, ఆశతోటి అడియాశలతోటి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క యువకుడు, రైతాంగం, మహిళలు, ప్రజలు ఈరోజు చాలా మంది మరణించారు, చనిపోయారు, మరణానికి గురయ్యారు. ఆ మరణానికి, ఆత్మహత్యలకు గల కారణం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని ఆయన మాట పరంగా ఉద్దేశము. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగం చేస్తున్నారు వీళ్ళు, ప్రజల్ని ఆగం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే కేటీఆర్ గారు చూశారు కేసీఆర్ గారి మీద నోరు వారేసుకోవడం చూశారు, ఆయన యొక్క పరిపాలన చూశారు. అన్ని చూసిన తర్వాత ఒకటే క్లారిటీ, రాహుల్ గాంధీ రేవంత్ను ఉరి తీయాలి డైరెక్ట్గా. ఇక వేరే ముచ్చట్లేదు, డైరెక్ట్గా ఇలా చూడొచ్చు. ఇక కేటీఆర్ భస్మాసురుడికి బ్రదర్. ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. అయినా వాళ్ళు మారకపోతే ప్రజలే తరిమి కొడతారు. కేటీఆర్ ముందు ఆయన చెల్లెకు జవాబు చెప్పాలని మండిపాటు. ఆయనలో అహంకారం పరకాష్ఠకు చేరింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసలు ఈయన ఉద్యమాల్లో లేని మనిషి, తెలంగాణ గురించి అసలు ఒక ముక్క కూడా తెలియని మనిషి, తెలంగాణ ప్రజల గురించి సోయలేని మనిషి, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలపైన అవగాహన లేని మనిషి. ఇట్లాంటి మనిషి ఈరోజు రాష్ట్రం గురించి, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంతో కొంత ఉన్నారు కాబట్టి మీ యొక్క అరాచకాలు, ఆగడాలు ఆగుతున్నాయి. లేకుంటే మీరు రాష్ట్ర ప్రజల్ని చంపి వాళ్ళ కిడ్నీలు, లివర్లు, అవసరమైతే గుండెకాయలు కూడా అమ్ముకునే రకం మీరు. ఆ బ్యాచ్ మీరు, కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేసుకునే వ్యవహారం వాళ్ళు మీరు. అబ్బో, మీ అంత ఘోరమైన మనుషుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా చూడబోరు, కానబోరు, రాబోరు కూడా. అంత ఘోరం. అందుకనే కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఉరి తీయాలి ఒకటే దెబ్బకు. ఇట్లాంటి వాళ్ళని ఉరి తీయాలనుకుంటూ చెప్పిండు. అంతేనే కాదా, లగచర్యలు ఎంత ఘోరం చేసిర్రు. ఆడబిడ్డల్ని ముట్టుకుంటారా? ఆడబిడ్డల్ని. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మీ అయ్యవ్వ నేర్పింది? సిగ్గుశరం ఉండకర్లా ఆడబిడ్డల్ని ముట్టుకోమని చెప్తారా? అట్లాంటి విషయాల్లో ఉరిది ఎవరిని తీయాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. సకాలంలో యూరియా అందిస్తలేరు. ఈరోజు చిన్న పిల్లలతో సహితం లైన్లో నిలబడుతూ ఉన్నారు. అంత ఘోరానికి ఓడగొట్టిర్రు. అసలు ఇంత దరిద్రానికి పూనుకుందంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పలే, మీకు అంత ఘోరంగా మారిపోయింది.